హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజైతే ఇంకో రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. ఏంటంటే ములక్కాయ పులుసు. టేస్టీగా చాలా సింపుల్. అసలు అన్ ఏం మసాలాలు అక్కర్లేదు. జస్ట్ సింపుల్ ఇంగ్రీడియంట్స్‌తో అయిపోతుంది. ఫస్ట్‌గా అయితే ఆనియన్స్ కట్ చేసుకొని, ఆహ్, పచ్చిమిరపకాయలు కట్ చేసుకొని ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు కొంచెం నేను కొంచెం ఎక్కువ వేసా. ఎందుకంటే పులుపుకి సరిపడా అంత అనమాట. ఒకవేళ చింతపండు ఏసుకోకుంటే తక్కువ వేసుకోవాలి. సో, అందుకని. తర్వాత కొంచెము ములక్కాయలు వేసుకొని మగ్గపెట్టుకోవాలి. కొంచెం ఒక 5-10 మినిట్స్ వదిలేయాలి. ఎప్పుడైనా ఇలా చేసుకున్నారా? డిఫరెంట్‌గా ట్రై చేయండి ఫ్రెండ్స్. చాలా బావుంటుంది. చాలా సింపుల్. నాకిష్టం పులుసు కర్రీస్ అంటే చాలా. తర్వాత కొంచెం కారం వేసుకోండి. కారం వేసుకున్న తర్వాత ఇంకొంచెం సేపు వదిలేయండి 2-3 మినిట్స్. తర్వాత ఏం చేస్తారంటే ముందుగా కొంచెం చింతపండుని నానబెట్టుకోండి. నానబెట్టుకున్న దాన్ని ఆ పులుసుని అందులో వేసుకోండి. అంతే ఫ్రెండ్స్. నేను ఏమి యూజ్ చేయలేదు. జస్ట్ ఉప్పు, కారం, పసుపు, చింతపండు, ములక్కాయలు అంతే. దీంతో మీరసలు తింటే మళ్ళీ మళ్ళీ విడిచిపెట్టరనమాట. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ట్రై చేసి ఎట్లా ఉందో టేస్ట్ మీకు నచ్చితే కమెంట్ చేయండి. ఓకేనా? అలానే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా ఉంటే, న్యూగా ఎవరైనా చూస్తుంటే. చూసారా ఎంత బావుందో? ఎలా వచ్చిందో? ములక్కాయ బావుంటుంది. అందులో పచ్చిమిరపకాయ కూడా పుల్లగా బావుంటుంది.